వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద ఇప్పుడు ఫోకస్ అయితే అందరి ఫోకస్ దాని మీద ఉంది. ప్రధానంగా దీనికి కారణం పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి డైలాగ్, గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుద్ది. ఈ సినిమాలో ఒక సీన్ అయితే ఉంటుంది. ఆ సీన్లో ఒక గ్లాస్ వదులుతూ ఇది నీ రేంజ్ అని ఆ గ్లాస్ని టీ గ్లాస్ని పగలగొట్టే విధంగా ఒక షాట్ అయితే ఉంటుంది. ఆ షాట్కి సంబంధించి గ్లాసు కింద పడి పగిలిపోయిన తర్వాత ఆ ముక్కను తీసుకొని గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుద్ది అంటూ పవన్ కళ్యాణ్ ఓ డైలాగ్ అయితే చెప్తారు. ఈ డైలాగ్ ఇప్పుడు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే కొంతమంది ఈ డైలాగ్ ప్రభావితం చేస్తుంది ప్రజల్ని అని చెప్పి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే దీంట్లో గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ అయితే చెప్తారు. ఈ డైలాగ్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పారంటే, ప్రధానంగా ఈ సీన్ అయితే నేను చూడలేదు, ఏదైతే టీజర్ రిలీజ్ చేశారో ఈ టీజర్ని అయితే నేను చూడలేదు, చూస్తానని చెప్పి కూడా చెప్పారు. మీరు నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి చూస్తాను. ఇటువంటి టీజర్లు అయితే రిలీజ్ చేసుకోవచ్చు. అయితే అది ఎన్నికల కమిషన్ దృష్టికి ఎప్పుడన్నా ఎన్నికలు జరిగేటువంటి సమయంలో రాజకీయ పరంగా ఏదైనా చిత్రాల్లో డైలాగ్స్ కానీ ఓటర్లను ప్రభావితం చేసేటువంటి ఏదైనా కంటెంట్ ఉంటే మాత్రం అది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది. సో మేమైతే చూసిన తర్వాత దాని పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. నిబంధనల మేరకు పర్మిషన్ల మేరకు మాత్రమే అంటే ఇటువంటి చిత్రాల్లో ఇటువంటి టీజర్స్ రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతానికైతే అంటే గ్లాస్ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, సైకిల్ కావచ్చు, ఇవన్నీ కూడా నిత్య జీవితంలో మనం వాడేవే కాబట్టి పెద్దగా దీని మీద అబ్జెక్షన్ ఉండకపోవచ్చు. అయినా కూడా నిబంధనల మేరకు దీని అయితే పరిశీలిస్తాం. నిబంధనలు పరిశీలించిన తర్వాత చూస్తాం. ఇటువంటి ఏదైనా రిలీజ్ చేసేటప్పుడు అయితే తమ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అని ఎలక్షన్ కమిషన్ అధికారి చెప్పడం జరిగింది. ఇది కొంత ఊరటనిచ్చేటువంటి అంశంగా మనం పవన్ కళ్యాణ్కి చెప్పుకోవచ్చు ఈ ఎన్నికల్లో. ఇది ఉస్తాద్ భగత్ సింగ్కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్.